పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆదివారం బెల్లంపల్లిలో ప్రచారాన్ని చేపట్టారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని మార్కెట్ ఏరియాలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వ్యాపారులు వినియోగదారులను ఓటు అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో అన్ని రంగాల అభివృద్ధి కోసం తోడ్పడిందని, మెరుగైన విద్య, వైద్య సదుపాయాలను సమకూర్చిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి ప్రాంత ప్రజల నివాస భూములను క్రమబద్ధీకరణ చేయడంతో పాటు కార్మికుల సంక్షేమ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. వేల కోట్లు ఉన్న పారిశ్రామికవేత్తలను గెలిపిస్తే వీకెండ్ లో వచ్చి వెళ్తారు తప్ప అభివృద్ధి సంక్షేమం శూన్యమని అన్నారు. రైతు బంధు ఆ 7,500 కోట్ల రూపాయలు ఏమైనా చెప్తలేరు, ఎందుకు ఇయ్యలేదో చెప్తలేరు. అసలు మీరు ఏ రేంజ్ వరకు ఇస్తారు? 5 ఎకరాల వాళ్ళకి ఇస్తారా, 4 ఎకరాల వాళ్ళకి ఇస్తారా, 10 ఎకరాల వాళ్ళకి ఇస్తారా? అసలు ఇస్తారా, ఇయ్యరా? చెప్పట్లేదు. రైతు బీమా కొనసాగిస్తారా, కొనసాగించారా? చెప్పట్లేదు. మరి ఇవన్నీ ప్రజలకు ఎంతో మేలు చేసినటువంటి మంచి కార్యక్రమాలు. వీటన్నిటి విషయంలో కూడా ఇప్పటివరకు నోరు మెదపకుండా ఏదో పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ మీరు వ్యవహారం వెళ్ళదీస్తున్నారు. ఇది ప్రజలు మీరు చూస్తలేరు అనుకుంటే పొరపాటు. ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు, కొట్టిస్తున్నారు, తిట్టిస్తున్నారు, కేసులు పెట్టిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నడూ లేని ఒక కొత్త వాతావరణాన్ని ఇలా ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా మరి ఇటువంటి వాతావరణం మనం చూడలే. ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కూడా సింగరేణి కార్మికుల యొక్క పాత్ర గణనీయమైంది. ఆ రోజు 45 రోజుల పాటు వీరోచిత సమ్మె చేసినటువంటి కార్మికులు సింగరేణి కార్మికులని, వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా దాదాపుగా పరిష్కారం చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. వేలాది మందికి ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేయడం కావచ్చు, ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ 15 సంవత్సరాల క్రితం పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావడం వల్ల ఒక 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కావచ్చు. అదేవిధంగా కష్టపడి పనిచేసేటువంటి కార్మికులు వాళ్ళకు అదనపు సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో మరి ఏసీ సౌకర్యం కల్పించడం కావచ్చు, 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి రుణము అందించడం కావచ్చు. అదేవిధంగా మరి వాళ్ళకి ఇంకా రకరకాల ఫెసిలిటీస్ కల్పించినటువంటి సంగతి మా కార్మిక సోదరులందరికీ కూడా తెలుసు. అందుకే ఈరోజు ఈ వంచి ఓట్లు వేసుకొని ప్రభుత్వానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవకాశం వచ్చింది. ఈ కార్యక్రమంలో 7 మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.